వందనాలు. మిమ్మల్ని కలవడానికి సంతోషం. మీకు ఏదో డౌట్ ఉన్నది, అది అడగండి బ్రదర్. ఏంటి? మన ఫాలోవర్స్ అందరూ కూడా దేవుని కార్యము ఇలాంటి ఆఖరి రోజుల్లో కూడా పెట్టారు. అందరికీ ప్రభు పేరిట వందనాలండి. అయితే అన్నగారు నాకు అక్కడ లిఫ్ట్ కోసం అని ఆగితే నేను ఎక్కించుకోవడం జరిగింది రాజమండ్రి బ్రిడ్జి దగ్గర. అయితే నాకు చిన్న డౌట్ అయితే ఉంది అన్నగారు. నిన్న లక్ష్మీవారం నిన్న రోజుని ఇక్కడ బ్రిడ్జి డౌన్ దిగి ముందరకు వచ్చేసిన తర్వాత వరాహి అమ్మవారు అనే టెంపుల్ గుడి ఒకటి ఉంది. అంటే నేను అది చెప్పడానికి కారణం ఏంటంటే నేను వెల్డింగ్ వర్కర్ని, నేను వెల్డింగ్ పని చేస్తాను. అదే రీతికి ఏంటంటే వాళ్ళు నాకు పని చెప్పారని అయితే నేను వెళ్ళి పని చేసాను కుర్రోలు పెట్టుకొని. అక్కడ వారాహి అమ్మవారిది బోర్డు ఒకటి రోడ్డు మీదకి పెట్టడం జరిగింది, ఫ్లెక్సీ బోర్డు. అది నేను తయారు చేసి పెట్టాను. నాకైతే మనసుకి అంగీకారంగా లేదు, కానీ నా దేవునికి సంబంధించింది కాదు కాబట్టి వేరే దేవుళ్ళకి సంబంధించింది కాబట్టి కొంచెం ఆందోళనగా ఉన్నది. నాకు చేయడం ఇష్టం లేదు, అది పని చేసుకున్న వాళ్ళం కాబట్టి అన్న ఉద్దేశంతో ఏముందో అన్నట్టుగా నేను వెళ్ళి చేశాను. కానీ అన్నగారికి నేను అయితే విషయం చెప్పాను, మీరు చాలా మంచిగా చెప్పారు బాబు, ఇంకా మీరు చెయ్యొద్దు అని అన్నారు. నేను అన్నగారి విషయం బట్టి అక్కడికి చాలా పని ఉంది, కానీ నేను వెళ్ళి చేయను. ఆయన నాకు చెప్పిన తర్వాత నా మనసు అయితే కుదిరిపడింది. నాకు ఆయనతో మాట్లాడిన తర్వాత మనసు అంతా తేలిగయ్యింది. ఒకటే బ్రదర్, ఈసారి అలాంటి ఆర్డర్ వచ్చినప్పుడు వేరే దేవతలకి అన్య దేవతలకు సంబంధించింది పని ఆర్డర్ వచ్చినప్పుడు చేయకుండా ఉండండి, అప్పుడు దీవెన చూడండి. ఇప్పుడు నిన్నే మీరు చేసినారు, నిన్న వచ్చిన ఇన్కమ్ చూడండి, తేడా మీరే చూస్తారు. కేవలం ఇన్కంలోనే కాదు తేడా, ప్రతి జీవితానికి సంబంధించిన ప్రతి సందర్భంలో మనశ్శాంతి ఉంటుంది, దేవుని ప్రసన్నత ఉంటుంది, ఈ భూలోకం మీద పరలోకపు ఆనందం ఉంటుంది. మీకు దీవెన ఇక్కడ కాదు, ఆయన ఆజ్ఞలు మీరు మీరకుండా ఇలాంటి చిన్న ఆజ్ఞలో కైకూరినట్లయితే ఇదిగోండి మిమ్మల్ని దేశమునందు ఉన్నత స్థలములలో పెట్టే దేవుడు మనకు. అదే కాదు, మరి మీకు అక్కడ పరలోకమునందు గొప్ప బహుమానం ఉంటుంది. ఇక్కడ ఆజ్ఞలు మనం మీరపోతాం, అది మీరు విన్నారు, మరి ఇంకోసారి చేయనంటున్నారు. దేవుడు మీతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ. ఎంతోమంది ఫాలో అవుతున్న మన ఫాలోవర్స్ అందరూ ప్రతి చిన్న విషయంలో దేవునిని సిలువేయకుండా, దేవునిని దుఃఖపెట్టకుండా వాళ్ళ జీవితాలు జీవిస్తారు. అద్భుతమైన పరలోక ఆనందం అందరూ చూస్తారని ఆశిస్తారు. గాడ్ బ్లెస్ యూ.